join your hands and welcome Raju. ఇది ఒక అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. అసుర కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ. ఈ కవల సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నింటినీ నేర్పించాడు. అసురులు వస్తున్నారు. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు. ఓ ప్రభు, ఎక్కడున్నావు? అసంభవం. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణువు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. నా మనసుకు శాంతి లేదు, ఎందుకంటే నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. ఓం బ్రహ్మదేవాయ. ఓం బ్రహ్మదేవాయ. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, నిర్జీవుల వల్ల గాని సజీవుల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. తదాస్తు. ప్రహ్లాద. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నీచుడా, అధముడా, కానీ నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి పిరికి పంద విష్ణువును నేను వదిలిపెట్టను. ప్రహ్లాద, నీ విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నారు.
కాల రుద్ర జ్వాలామయ రుద్ర లోక రుద్ర ఏకాదశ రుద్ర అగ్ని రుద్ర అధిభీషణ రుద్ర ప్రాణ రుద్ర పంచానన రుద్ర ప్రళయ రుద్ర స్థాపిత రుద్ర నేనే ఈ జగత్తుకు తండ్రినని నీకెప్పుడు అర్థమవుతుంది? నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవం కావు, నిర్జీవము కావు. ప్రహ్లాద, స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః. భద్రాకార సముద్రాపార హిమాద్రిక్రోద్బల రుద్ర రౌద్రానంద హరిద్ర గాత్ర నియుక్తానందిత రుద్ర. 100 కోట్లు పెట్టి మ్యాగ్నమ్ ఓపస్ సినిమాలు చూసినప్పుడు ఎలాంటి ఒక ఫీలింగ్ వచ్చిందో, ఎటువంటి ఖర్చు, అలాంటి 100 కోట్లు ఖర్చు లేకుండా ఢీ స్టేజ్ ని ఒక మ్యాగ్నమ్ ఓపస్ గా మార్చినటువంటి చిట్టి మాస్టర్. అండ్ ఇందులో హిరణ్యకశిపుడిగా చేసినటువంటి, మీరు ఇలా చూసి గుర్తుపట్టుండకపోవచ్చు, ఎవరో కాదు మన ప్రేమ్ రంజిత్. సో జడ్జెస్, ఎలా అనిపించింది మీకు ఈ మ్యాగ్నమ్ ఓపస్ పర్ఫార్మెన్స్? విజయబిని మాస్టర్. రాజు అండ్ చిట్టి మాస్టర్, మీ నుంచి ఇది నేను వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుంది అని. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్. అంటే రీసెంట్ గా ఒక ఫిల్మ్ వచ్చింది నరసింహ. ఆ ఫిల్మ్ వచ్చిన తర్వాత చాలా మందికి స్టోరీ, ఈ ఎపిసోడ్లు ఏంటి అన్నది అర్థమయ్యాయి. బట్ అది అంత ఫిల్మ్ చూస్తే ఎంతైతే అర్థం అవుతుందో, మేబీ 2.5 hours ఫిల్మ్ ఇంత తక్కువ టైంలో అంతే బ్యూటిఫుల్ గా చూపించారు. చాలా 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 వావ్ మూమెంట్స్ ఉన్నాయి. చిట్టి మాస్టర్, మీ కొరియోగ్రఫీకి స్టార్ట్ హిరణ్యకశిపుడు వచ్చినప్పుడు, తర్వాత వారాహి ఎంట్రీ, విష్ణు గారి ఎంట్రీ, ప్రహ్లాదుడి ఎంట్రీ, ఇవన్నీ ఒక ఎత్తు. దాని తర్వాత నరసింహ వచ్చిన తర్వాత
సో ఫర్ ద డాన్సర్ బాయ్స్ అండ్ మీకు మేకప్ చేసింది ఎవరు వాళ్ళకి, ఫర్ ద కొరియోగ్రాఫర్, ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్, స్పెషల్లీ ఫర్ ద లైటింగ్ డిపార్ట్మెంట్, ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. లాస్ట్ యాక్ట్ టెక్నికల్ గా నేను కొంచెం చిన్న చెప్పాను, అది మీ మంచి దాని గురించి. అంటే అది కూడా ఎందుకు చెప్పాను అన్నది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మీరు చేసే యాక్ట్స్ అన్ని ఇక్కడే కాదు, నాకు తెలిసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ కూడా మీ షోస్ భలే ఉంటాయని మాట్లాడుతుంటారు. సో మనం ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు మందని. సో మీరు అది కన్సిడర్ చేసి ఈ యాక్ట్ ఇంత బాగా చేసినందుకు నేను ప్రౌడ్ గా మా ఫ్రెండ్స్ కి చెప్తాను, మా వాళ్ళు అలా ఉంటారు. ది రాక్స్ మీలాంటి కొరియోగ్రాఫర్, మీలాంటి ఆర్టిస్ట్, మీలాంటి డాన్సర్లు ఉన్నంత వరకు ది 100 సీజన్స్ కూడా వస్తాయి. కొద్దిగా ఒక ముగ్గురు పిలవాలి సార్, కొద్దిగా మన ఆర్ట్ డిపార్ట్మెంట్ రాజు అండ్ ఇంకా తనుశ్రీ తేజ. అంటే అసలు వీళ్ళు ఇలా ఆనందపడాలని ఒక దగ్గర 4 ఎపిసోడ్స్ నుంచి చూస్తున్నాను సార్. నేను అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మేము రాలేకపోయాం. నా టీం వర్క్ కి నేను ఏం చెప్పినా సరిపోదు, ఒక్కటే నేను చేయగలుగుతాను సార్ చిన్నది. థ్యాంక్ యూ బిని మాస్టర్ అండ్ రెజీనా గారు. చిట్టి మాస్టర్, వాట్ ఆర్ కొరియోగ్రఫీ చిట్టి మాస్టర్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇది ఒక నేషనల్ డాన్స్ షో లాగా, లైక్ యునో లైక్ అండ్ ఈ ట్రూప్ మీరు అందరూ ఒక ఆల్ స్టార్స్ ట్రూప్ లాగే చేశారు ఇవాళ. ద వే ఆల్ డిడ్ యువర్ ఫార్మేషన్స్, ఐఎమ్ సో గ్లాడ్ నేను ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ లైవ్ లో చూస్తున్నానని. ఈ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఒక మూవీ స్టార్ట్ అయితే మీ ఫేవరెట్ హీరో కోసం వెయిట్ చేస్తారు కదా, ఎప్పుడు మీరు ఎప్పుడు వస్తారు అని ఐ వాస్ వెయిటింగ్ టు సీ వాట్ యుడ్ కమ్ అవుట్ యాజ్. అండ్ మేము వచ్చేటప్పుడే నాకే గూస్బమ్ వచ్చింది. ఐ హ్యాడ్ టు డూ దిస్ టు మై సెల్ఫ్. నాకు అసలు మాటలేవు చెప్పడానికి. ఆ ఎమోషన్ చాలా, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎమోషన్ అలాగే పెరుగుతే వచ్చింది. దట్ వాస్ ద బెస్ట్ రియల్లీ. చిట్టి మాస్టర్, నా హార్ట్ మీకే. చిట్టి మాస్టర్ వండర్ఫుల్ లీడర్ అండి. ఇలాంటి ఒక ట్రూప్ యూ హ్యావ్ టు బి రియల్లీ అ గుడ్ లీడర్. ఇలాంటి ట్రూప్ లీడ్ చేయడానికి వీళ్ళు చేసిన మేడం లీడర్, నేను చేయలేదు. దట్స్ అ గుడ్ లీడర్ చిట్టి మాస్టర్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రెజీనా గారు. థ్యాంక్ యూ జడ్జెస్. ఆది బాబు, నువ్వు రైటర్ గా ఉన్నప్పటి నుంచి టీలో కొన్ని సంచలనాలు చూసావు. అంటే నేను బేసిక్ గా 4 వారాల నుంచి రాజుగాడిని అక్కడ చూస్తే వాడికి ఎలా ఉందో తెలియదు కానీ వాడిని ఇష్టపడే నాకే చాలా బాధ వేసింది. ఏమో రాజుగాడు ఏంటి, ఏమో వాడు ఎలాంటి డాన్సర్, వాడు అక్కడ ఉండడం ఏంటి అని నాకు చిన్న బాధ వేసింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస దాని గర్జన కన్నా భయంకరంగా ఉంటదని వాడు మళ్ళీ ప్రూవ్ చేశాడు. మామూలు పర్ఫార్మెన్స్ కాదు. మీ అందరికి తెలుసు నేను బేసిక్ గా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఈ డి షోలో మాత్రం నేను రాజుగాడి తాలూకా. బేసిక్ గా రాజమౌళి గారి సినిమాల్లో హీరో ఎలివేట్ అవ్వాలంటే ఆ విలనిజం చాలా ఎంత బాగా పండితే హీరో అంత బాగా ఎలివేట్ అవుతాడు. ఈ పర్ఫార్మెన్స్ లో రాజు ఎలివేట్ అవ్వడానికి ప్రేమ్ రంజిత్ గారు కూడా అంతే. ఈ సీజన్ కే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఆది. థ్యాంక్ యూ జడ్జెస్. D20 ఇది సార్ మా బ్రాండ్. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.